ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథల విభాగంలో శివభక్తుడి కథలను చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ కథలను తమిళ భాషలో రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు. దీనిని తెలుగు భాషలోనికి అనువాదం చేసిన వారు డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు. ఇంకా కథను ప్రారంభిస్తానండి. ఈ కథ పేరు అప్పూది అడిగళ్. భక్తుణ్ణి భగవంతుడిగా భావించి కొలిచే సంప్రదాయం మన మతంలో ఉంది. పెరియ పురాణంలో పేర్కొనబడ్డ 63 నాయనారులలో అప్పూది అడిగళ్ అనే ఆయన ఈ సంప్రదాయానికి చెందినవాడు. ఆయన జీవితం అద్భుతమైనది. అప్పూది అడిగళ్ చోళదేశంలో కావేరీ నదీ తీరాన గల తింగళూర్ అనే గ్రామానికి చెందినవాడు. ఆ రోజుల్లో ప్రసిద్ధ శైవ సమయాచార్యుడు తిరునావుక్కరసర్ అంటే వాగీశుడు జీవించాడు. ఆయన్ని శివుడు అనుగ్రహించిన తీరు, ఆయన భక్తి ప్రపత్తులు, ఆయన భగవత్ సేవ, భక్తి గీతాలు వెలిగించడంలో ఆయన ధీ విశేషం మొదలైన వాటిని విని ఆయన కంటే అపారమైన భక్తి కలిగి ఉండేవాడు అప్పూది. తత్ఫలితంగా అప్పూది తన సంతానానికి తాను చేసే ధర్మకార్యాలకు ఆయన పేరే పెట్టాడు. తిరునావుక్కరసర్ తటాకం, తిరునావుక్కరసర్ చలివేంద్రం, తిరునావుక్కరసర్ మఠం, ఇలా అప్పూది చేసిన ధర్మకార్యాలు వ్యవహృతమయ్యేవి. కానీ తిరునావుక్కరసుని మాత్రం ఆయన చూసి ఎరగడు. ఆయన ఇలా వ్యవహరిస్తున్న రోజుల్లో ఒకనాడు ఆ తిరునావుక్కరసర్ క్షేత్రాటనం కావిస్తూ దగ్గరున్న క్షేత్రాలను సేవించాలనుకుని తింగళూరికి వచ్చాడు. చల్లని నీడలో చల్లదనం మూర్తీభవించిన చలివేంద్రం ఒకటి చూశాడు. దాన్ని చూడగానే ఆయనకి ఎంతో సంతోషం కలిగింది. తన పేరు అక్కడ వ్రాయబడి ఉండడాన్ని కూడా ఆయన గమనించాడు. ఈ పందిరికి ఈ పేరు పెట్టింది ఎవరు అని అడిగాడు. దగ్గరున్న వాళ్ళు అప్పూది అడిగళ్ అనే ఒక బ్రాహ్మణుడు ఈ పందిరినే కాక తటాకం మొదలైన వాటిని కూడా తిరునావుక్కరసుని పేరు మీదనే నిర్మించాడు అని చెప్పారు. అది వినగా శ్రీ తిరునావుక్కరసర్ ఆశ్చర్యచకితుడైనాడు. అప్పూదిని చూడాలనే అభిలాష కలిగింది. అడిగి తెలుసుకుని అప్పూది ఇంటికి ఆయన వెళ్ళాడు. శివభక్తుడెవరో వచ్చారని తెలుసుకుని అప్పూది త్వరగా బయటకొచ్చాడు. తిరునావుక్కరసునికి పాదాభివందనం చేశాడు. ఆయన ప్రతి నమస్కారం చేశాడు. ఆ తర్వాత అప్పూది తమరు ఇక్కడికి రావడానికి నేనెంత భాగ్యం చేశానో అంటూ ఆయన్ని ఉపచరించాడు. అప్పుడు తిరునావుక్కరసర్, అయ్యా, తిరుప్పళనం సేవించాలని వెడుతూ దారిలో మీ చలివేంద్రాన్ని చూసి మీ ఇతర ధర్మకార్యాల గురించి తెలుసుకుని ఇక్కడికొచ్చాను. మీరు మీ పేరు కదా వ్రాసుకోవలసింది, అలా కాక మరొక పేరు వ్రాయడంలో మీ ఆంతర్యం ఏమిటి అని అడిగాడు. ఆ మాటలు వినగానే అప్పూదికి చాలా కోపం వచ్చింది. శ్రమణులతో కలిసి రాజు చేసిన కుట్రలన్నిటినీ జయించిన ఆయన పవిత్ర నామాన్ని మరొకరి పేరని మీరు అంటున్నారా? భగవత్సేవ ఈ జన్మలోనే మనుషులకు దారి చూపగలదనే భావంతో నేను ఈ పేరు రాయించాను. రాతినే తెప్పగా చేసుకుని సముద్ర తీరం చేరిన ఆయన మహత్తుని గురించి ఈ లోకంలో తెలియని వారెవరుంటారు? మనోహరమైన శివభక్తుడి వేషం దాల్చి వచ్చారే, ఇంతకు మీ పేరేమిటి, మీదే ఊరు అని కోపంగా అడిగాడు. శివానుగ్రహానికి పాత్రుడనే శూలం పొందిన ఆ అల్పజ్ఞాన్ని నేనే అని తిరునావుక్కరసర్ సమాధానం ఇచ్చాడు. అప్పూది సంతోషానికి మేరలేదు. ఒళ్ళు గగుర్పొచ్చింది. ఆయన పాదాల మీద వాలి నమస్కరించాడు. తన కుటుంబ సభ్యుల్ని పిలిచి వాళ్ల చేత కూడా నమస్కరింపచేశాడు. తర్వాత ఆయన పాదాలు కడిగి ఆ తీర్థంతో తమను పవిత్రం చేసుకున్నాడు. ఆయన్ని లోపలికి ఆహ్వానించి తమరు దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని ప్రార్థించాడు. అందుకు ఆయన సమ్మతించాడు. షడ్రసోపేతమైన భోజనం త్వరగా సిద్ధం చేయబడింది. ఆహార పదార్థాలు వడ్డన చేసేందుకు గాను అప్పూది తన పెద్ద కొడుకైన పెదనావుక్కరసుని పిలిచి లేత అరిటాకులు కోసి తీసుకునిరా అని కోరాడు. అతను సహర్షంగా వెళ్ళి అరిటాకు కోస్తుంటే క్రూర నాగం ఒకటి అతన్ని కాటు వేసింది. అది గ్రహించిన అతను ఆందోళన చెందకుండా విషం
తలకు ఎక్కడానికి ముందే నేను వెళ్ళి ఈ అరిటాకుని మా అమ్మకి ఇవ్వాలి అనుకుని గబగబా వెళ్ళాడు. తల్లికి అరిటాకు ఇస్తుంటే తలకు విషం పాకి అతను కింద పడిపోయాడు. తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పాము కాటు వేసిన చోట నెత్తురు కారడం, పిల్లవాని శరీర లక్షణాలను చూసి పాము కాటు వల్ల అతను కింద పడిపోయాడని వాళ్ళు నిశ్చయించారు. అయినా అతిథికి భోజనం పెట్టాలనే అభిలాష కొద్దీ పిల్లవాణ్ణి ఒక చాపలో చుట్టి ఒక మూల ఉంచారు. అతిథిని భోజనానికి ఆహ్వానించారు. ఆయన లేచి వచ్చి పీట మీద కూర్చున్నాడు. విభూతి పెట్టుకున్నాడు. తనకు నమస్కరించిన అప్పూదికి అతని భార్యకి విభూతి కూడా ఇచ్చాడు. తర్వాత పిల్లలకు కూడా ఇచ్చాడు. పిల్లలందరికీ ఇచ్చాక మీ పెద్ద పిల్లవాడిని కూడా పిలవండి, అతనికి కూడా విభూతి ఇస్తాను అన్నాడు. అది విని ఆ దంపతులు దుఃఖించి ఇప్పుడతను రాలేడు అన్నారు. అపోది తటపటాయించడం చూసి ఏం జరిగింది, నిజం చెప్పండి అని తిరునావుక్కరసర్ ప్రశ్నించాడు. అతిథి భోజనం చేయడానికి ఆటంకం ఏర్పడిందే అని చింతిస్తూ, నిజం చెప్పవలసి వచ్చినదే అని భావిస్తూ అప్పూది నిజం దాచకూడదని తలచి జరిగిన విషయాన్ని తెలియజేశాడు. మీలా ఎవరైనా ఇలా చెయ్యగలరా అంటూ ఆశ్చర్యపోయాడు తిరునావుక్కరసర్. అప్పుడు ఆయన పిల్లవాడి మృత శరీరాన్ని చూస్తూ ఒండ్రుకోలాం అనే దశకం చెప్పాడు. 10వ పద్యంలో పాము విషం గురించి చెప్పేసరికి విషం దిగిపోయి పిల్లవాడు నిద్ర నుంచి లేచి వచ్చిన వాడిలాగా మేల్కొని వచ్చాడు. ఇతరులు ఆశ్చర్యచకితులైనా వచ్చిన అతిథి ఇంకా భోజనం చెయ్యలేదే అని అప్పూది విచారించాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడికి కూడా ఆయన విభూతి ఇచ్చి భోజనానికి వచ్చాడు. సంతోషం కొద్దీ అరిటాకు పరిచి ఆహార పదార్థాలు వడ్డించారు. అప్పూది తన కుటుంబ సభ్యులతో కలిసి తనతో పాటే భుజించవలసిందిగా ఆయన కోరాడు. అప్పుడు అందరూ కలిసి భోజనం చేశారు. తర్వాత తిరునావుక్కరసర్ తిరుప్పళనం ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి సేవించాడు. ఆ సందర్భంగా అప్పూది భక్తి విశేషాన్ని ప్రస్తుతిస్తూ ఆయన ఇంకో పదిగం చెప్పారు. అనంతరం ఆయన ఇతర శివక్షేత్రాలు సందర్శగోరి ప్రయాణమై వెళ్ళగా అప్పూది స్వస్థలంలోనే ఉండి తిరునావుక్కరసర్ పాదపద్మాలను మనస్సులో వ్యాఖ్యానించుకుంటూ ధ్యానించుకుంటూ చివరికి భగవంతుడి దివ్య చరణ సన్నిధిని చేరుకున్నాడు. ఇదండి అప్పూది గాథ. ఎంత చక్కటి భక్తి కదా ఆయనది. ఉంటానండి, ఇంకా మళ్ళీ తిరిగి తర్వాత భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు గనక తమిళ సాహిత్య కథలలోని శివభక్తుల కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి, నమస్కారం.